బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను దూరం చేశాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కోపతాపాలతో ఉన్న కంటోన్మెంట్ ముఖ్య నాయకులంతా కలిసిపోయారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించి కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ బలమేమిటో నిరూపించేందుకు తహతలాడుతున్నారు. మేమంతా కలిసిపోయాం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. బోయినపల్లి సౌజన్య కాలనీలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందరూ కలిసి ఉంటే అందులో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? అవును, ఇందులో ఆశ్చర్యం లేకపోలేదు. ఎందుకంటే కంటోన్మెంట్ నియోజకవర్గ బాధ్యతలను 15 రోజుల క్రితం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి పార్టీ అధినేతలు అప్పగించారు. మొదటి సమావేశంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో రజతోత్సవ సభ విజయవంతానికై మర్రి రాజశేఖర రెడ్డి నిర్వహించిన సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఒకరిపై ఒకరు విమర్శలతో సమావేశం కాస్త నేతల మధ్య ఉన్న ఆగ్రహ ఆవేశాలకు వేదికగా మారింది. 15 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లారింది. శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశాన్ని మర్రి రాజశేఖర రెడ్డి నిర్వహించి ఆదివారం వరంగల్లో జరిగే సభ విజయవంతానికై చర్చించారు. కంటోన్మెంట్ నాయకులంతా తమలో ఉన్న పంతాలను పక్కన పెట్టి ఒకరికొకరు సలహాలు సూచనలు అందించుకుంటూ రూట్ మ్యాప్ను రూపొందిస్తూ వారి మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా ఉండడానికి మర్రి రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నానికి కంటోన్మెంట్ నాయకులు శాంతించి తామంతా ఒకటే అన్నట్లుగా సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ తో పాటు అనితా ప్రభాకర్ కుమారుడు సాయి కిరణ్లు శనివారం మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం వరంగల్లో జరిగే బహిరంగ సభ విజయవంతానికై వారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా బస్సులలో, కార్లలో తరలి వెళ్లేందుకు ఏర్పాట్లపై చర్చించుకున్నారు. వరంగల్ సభకు వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా 2 చోట్ల బాధ్యతలతో మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య నాయకులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఏ వార్డు నుండి ఎంతమంది తరలి వస్తున్నారు, ఎన్ని బస్సులు అవసరం, కార్లలో ఎంతమంది తరలి వస్తారు అన్న దానిపై ముఖ్య నాయకుల వద్ద నుండి సమాచారాన్ని మర్రి రాజశేఖర రెడ్డి సేకరించారు. ప్రతి బస్సులకు, కార్లకు మర్రి రాజశేఖర రెడ్డి అనుచర వర్గానికి ఇన్ఛార్జీలుగా నియమించారు. కార్లలో వచ్చే వారికి సైతం జీపీఎస్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నాయకుడు వరంగల్ సభకు చేరుకున్న తర్వాత తమ అనుచరులను, ఫోటోలను గ్రూప్ లో షేర్ చేసేలా సిస్టమ్ ను మర్రి రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో సభకు డుమ్మా కొట్టే వారి వివరాలతో పాటు సభను విజయవంతం చేసిన వారి వివరాలను సైతం పక్కగా తెలుసుకునేలా మర్రి రాజశేఖర రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్కతుర్తిలో ఏదైతే సభ చేస్తున్నామో దానికి పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నియోజకవర్గం, అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ కార్యకర్తలు, లీడర్లు, బీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు. దానికి ఇప్పుడు ప్రిపరేటరీ ఒకటి చిన్న క్యాంప్ మాదిరిగా చేసుకొని వచ్చే వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకు బస్సులు కానీ, వాళ్ళకు మంచినీళ్ళు, భోజన సదుపాయాలు ఏ విధంగా కల్పించాల్సిందిగా మా లీడర్లతో అందరితోటి చర్చ చేసి, ఎందుకంటే ఒక్కరు కూడా అభిమానంతో వచ్చే వాళ్ళని అభిమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్ తో పాటు 1 నుంచి 8 వార్డులలో 100 మందితో వరంగల్ బహిరంగ సభకు తరలి వెళ్లి విజయవంతం చేసేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వార్డుల వారీగా ముఖ్య నాయకులు జెండావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 11 గంటల దుబాయ్ గేట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి అందరూ కలిసికట్టుగా బహిరంగ సభకు తరలి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఒకతాటిపైకి వచ్చి రజతోత్సవ సభ విజయవంతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వరంగల్ సభ ముగిసిన అనంతరం కలిసికట్టుగా ఉంటారా, లేక మీ దారి మీదే మా దారి మాదేలా ఉంటారో వేచి చూడాలి.
రండి కదలి రండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో వరంగల్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేద్దాం. గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండ. తలసాని సాయి కిరణ్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. రండి కదలి రండి. బీఆర్ఎస్ పార్టీ పిలుస్తుంది. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి చెలో వరంగల్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ 25వ వసంతాల శుభాకాంక్షలు. నల్లి కిరణ్, కంటోన్మెంట్ 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు. రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ మనది. 14 ఏళ్లు పోరాటం చేశాం, 10 ఏళ్లు పాలన అందించాం. 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందంటూ తలసాని అనర్ఘలమైన స్పీచ్ను అందించగా, చలో వరంగల్ విజయవంతం మనందరి బాధ్యత అంటూ గులాబీ సేనకు దిశానిర్దేశాన్ని అందించారు. ఒక్కో నాయకుడు 25 మందితో సిద్ధం కావాలి. బస్ ఎక్కినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు వారి బాధ్యత మీది. చలో వరంగల్ కి వచ్చిన వారి లిస్టు దగ్గరుంచుకోండి. రేపటి రోజుల్లో వారికి అన్నింట అవకాశాలు అందిస్తామంటూ భరోసాను అందించడంతో పాటు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు ఇస్తామంటూ స్పష్టం చేశారు. We want justice. We want justice. ఆ చనిపోయిన కుటుంబాలకు మన ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు మన దేశంలో జరగడానికి వీల్లేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రజతోత్సవ వేడుకలపై మాజీ మంత్రి తలసాని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొనగా, రజతోత్సవంతో పాటు చెలో వరంగల్ విజయవంతంపై వారికి దిశానిర్దేశాలను అందించారు. ముందుగా పహల్గామాలో జరిగిన ఘటన చాలా దారుణమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించారు. పహల్గామా దాడి విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని, కేంద్రం ఎలాంటి ఆలోచన చేసినా పార్టీతో పాటు తమ మద్దతు ఈ విషయంలో ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఎవరైతే టూరిస్టులు దగ్గర 26-27 మందిని చంపేయడం టెర్రరిస్టులు, ఆ తర్వాత కొంతమంది హాస్పిటలైజేషన్ కావడం, రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మన సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. చెలో వరంగల్ పై ప్రత్యేకంగా నేతలకు దిశానిర్దేశాన్ని అందించి తన సందేశాన్ని తలసాని తెలియజేశారు. ఆదివారం ఉదయం రోజున 10 గంటల వరకు డివిజన్లలో పార్టీ జెండాను ఎగరవేయాలని, పార్టీ జెండా ఎగరవేసే చోట తప్పక అలంకరణ చేయడం జరుగుతుందని, ప్రత్యేకంగా మెటీరియల్ ను ఇప్పటికే అందించడం జరిగిందని తెలియజేశారు. డివిజన్ల వారీగా అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ఆర్టీసీ బస్సులను చెలో వరంగల్ కు ఏర్పాటు చేయడం జరిగిందని, డివిజన్ల వారీగా ఒక్కో బస్సులో 50 మందికి తగ్గకుండా సభకు ప్రయాణం కావాలని, వచ్చేవారి వివరాలు బస్సు ఎక్కిన తర్వాత నోట్ చేసుకోవడంతో పాటు మధ్యలో భోజనం అనంతరం కూడా నోట్ చేసుకోవాలని, తిరుగు ప్రయాణంలో వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు బాధ్యత వహించాలని, అది బస్సుకు ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు చూసుకోవాలని, వేగంగా నడపమని కానీ తొందర పెట్టడం కానీ చెయ్యవద్దని సభ వద్దల సకల ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ తలసాని స్పష్టం చేశారు. వచ్చిన వారి లిస్టుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు రానున్న రోజుల్లో ఈ లిస్టు ఎంతో ముఖ్యమంటూ వారికి తెలియజేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాలరెడ్డి, వెంకటేశ్వర రాజు, హనుమంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అశోక్ యాదవ్, నాగులు, ఏసూరి మహేష్, శ్రీహరి, నరేందర్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, కరుణాకర్ రెడ్డి, కిషోర్, ఆంజనేయులు, శేఖర్ కలీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. తీపిస్తే మనకు ఎవరెవరు వచ్చేందు అనేది రేపు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎవరి డివిజన్ వాళ్ళు వీడియో తీయండి, తీస్తే రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళు, రెగ్యులర్ గా మన దగ్గర తిరుగుతున్న వాళ్ళు వచ్చిందా లేదా, మిస్ అయిందా, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా తీయాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తామంటున్నారు. వారందరినీ కలుపుకొని సిద్ధం కండి. సికింద్రాబాద్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపించేలా మన బలగం బయలుదేరారంటూ పజ్జన పిలుపునిచ్చారు. రజతోత్సవ వేడుకలను పూర్తి చేసుకుని మీకు కేటాయించిన బస్సుల్లో చెలో వరంగల్ కు బయలుదేరాలంటూ కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు బాధ్యతలు అందించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సింత, లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస, నేతలు రాజసుందరంతో పాటు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా సన్నద్దమవుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు కలిసికట్టుగా అంతా కలిసి బయలుదేరేలా ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించారు. డివిజన్ల వారీగా గులాబీ పార్టీని అభిమానించే ప్రజానికంతో పాటు నేతలంతా తరలి రావాలంటూ సూచించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణం సాగించాలంటూ దిశానిర్దేశాన్ని అందించారు. అనంతరం క్యాంపు కార్యాలయం పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించడంతో పాటు మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలంటూ మౌనం వహించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇదే హేయమైన చర్య అని, అదే స్థాయిలో కేంద్రం బుద్ధి చెప్పాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కోరారు.
కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజానికం పిలిస్తే రావడానికి చాలా ఎత్తున సిద్ధంగా ఉన్నారంటూ తలసాని నాయకులకు దిశానిర్దేశం చేయగా చెలో వరంగల్ విజయవంతం ప్రతి ఒక్క గులాబీ నాయకుడిపైన ఉన్న బాధ్యత అంటూ గుర్తు చేస్తూనే ఈ సభలో చరిత్రను తిరగరాడమే కాదు మనం బలమేమిటో తెలిసిపోతుందంటూ గులాబీ సేనకు దిశానిర్దేశాన్ని అందించారు తలసాని. కానీ విని ఎరగని రీతిలో వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగస్వాములవుదాం. తలసాని సాయికిరణ్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. కానీ విని ఎరగని రీతిలో ఈ నెల 27న వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందిగా తరలి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజలకు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు. పాండు యాదవ్, 6వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు. నాడు బ్రిటిష్ సైనికులకు శిక్షణా కేంద్రంగా సేవలందించింది. అనంతరం నిజాం పాలనలో సైన్యానికి ఆవాసమైంది. ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజానికం కోసం ముస్తాబు కాబోతుంది. కంటోన్మెంట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా సీఓను నిర్ణయం ఉండగా త్వరలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా క్రీడల మైదానం అందుబాటులోకి రానుంది. చరిత్ర కలిగిన మైదానం ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు చరిత్రలో నిలిచిపోయేలా క్రీడల శిక్షణ కోసం సిద్ధమవుతుండగా పలు రకాల క్రీడలకు ప్రధాన కేంద్ర బిందువుగా ఆ మైదానం ఉండబోతుంది. 10 ఎకరాల్లో ఉన్న ఆ మైదానం అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఇంతవరకు ఎవరూ చేయలేకపోయినా సీఓ మధుకర్ నాయక్ తన హయాంలో అది సాధ్యం చేసి కొత్త రికార్డును అందుకోబోతున్నారు. We have proposed మన కంటోన్మెంట్ ఏరియాలో బైసన్ పోలో గ్రౌండ్. సో ఆల్మోస్ట్ ఒక 36 ఎకరాల గ్రౌండ్ అది, ప్లే గ్రౌండ్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అది కంటోన్మెంట్ బోర్డుకి ఫర్ డెవలపింగ్ అండ్ యూటిలైజింగ్ యాజ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కొరకు ఆ గ్రౌండ్ని వాడని చెప్పేసి మనకు అప్రూవల్ వచ్చింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఈ మైదానానికి చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో వారి సైనికులకు శిక్షణా కేంద్రాలుగా ఉండడంతో పాటు అనంతరం నిజాం పాలనలోనూ వారి సైన్యానికి శిక్షణ అందించిన ప్రాంతంగా ఉంది. అనంతరం పోలో ఆటతో పోలో గ్రౌండ్ అందరికీ పరిచయం కాగా ఎన్సీసీతో పాటు పోలో క్రీడకు ఈ మైదానాన్ని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం 38 ఎకరాల్లో ఉన్న బైసాన్ పోలో మైదానాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి క్రీడల శిక్షణకు అవకాశం ఇవ్వాలని ఎవరు ఆలోచన చేయకపోయినా సీఓ మధుకర్ నాయక్ మాత్రం ఖాళీగా పిచ్చి చెట్లతో నిండిపోయిన ఈ మైదానాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేశారు. అందుకు అధికారులు కూడా అంగీకరించడంతో బోర్డు సమావేశంలో ప్రపోజల్ పెట్టగానే బ్రిగేడియర్ నంజునాథేశ్వర్ కూడా అంగీకారం తెలపడంతో ఏదో పేరు పెట్టకుండా కంటోన్మెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా నామకరణం చేద్దామంటూ సూచించడంతో అందుకు బోర్డు కూడా ఆమోదం తెలిపింది. సో ఆ గ్రౌండ్ ని టు డెవలప్ వేరియస్ స్పోర్టింగ్ యాక్టివిటీస్. 36 ఎకర్స్లో పోలో గ్రౌండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందండి. బట్ ప్రస్తుతం 30కి పైగా ఎకరాల్లో ఉన్న స్థలంలో పిచ్చి చెట్ల తొలగింపుతో పాటు గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టగా పోలో గ్రౌండ్ తో పాటు ఎన్సీసీకి స్థలం కేటాయించిన అనంతరం మిగిలిన ఎకరాల కొద్ది స్థలంలో టెన్నిస్, బాస్కెట్బాల్, క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేయాలంటూ ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ సీఓ మధుకర్ నాయక్ తో పాటు బ్రిగేడియర్ నంజనాథేశ్వర్ ఆ స్థలాన్ని పరిశీలించగా ఇక క్రీడల కోసం సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ గా కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు క్రికెట్ తో బోనీ కొట్టగా సీఓ మధుకర్ నాయక్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేయడంతో పాటు పీచ్ ఎలా ఉందంటూ పరిశీలించినంత పనిచేశారు. పలు రకాల స్పోర్ట్స్ శిక్షణ కేంద్రంగా బైసాన్ పోలో గ్రౌండ్ ను ముస్తాబు చేస్తుండగా మరో 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా సామాన్యులకు కూడా అందుబాటులోకి రానుంది. సమ్ టెన్నిస్ కోర్ట్స్, బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ అండ్ మేబీ అదర్ పాపులర్ స్పోర్ట్స్, క్రికెట్ కి నెట్స్, అలాంటి సమ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ టు స్టార్ట్ విత్ అవి డెవలప్ చేయాలని చెప్పేసి ఈరోజు బోర్డు డిసైడ్ చేసింది. బైసాన్ పోలో గ్రౌండ్ ఇన్నాళ్లు పోలో గేమ్స్ తో పాటు ఎన్సీసీ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడగా ఇక వాటితో పాటు మిగిలిన స్థలంలో పలు క్రీడల శిక్షణతో పాటు క్రీడాకారుల ఆటల కోసం అందుబాటులోకి రానుండగా ఇన్నాళ్లు భారీగా ఉన్న వృక్షాల మధ్య నెమళ్లు సేద తిరగా ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారగా కాస్త స్థలం వాటికి సైతం కేటాయించాలంటూ పక్షి ప్రేమికులు కోరుకుంటున్నారు. గులాబీ జెండా తెలంగాణ ప్రజల అండ. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. రండి, తరలి రండి. బీఆర్ఎస్ పార్టీ పిలుస్తుంది. 27న వరంగల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని మన సత్తా చాటుదాం. తలసాని సాయికిరణ్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రజతోత్సవ శుభాకాంక్షలు. రండి, తరలి రండి. ఆదివారం వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. 2వ వార్డు నుండి పెద్ద ఎత్తున తరలివేద్దాం. టిఎన్ శ్రీనివాస్, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్. 30 ఏళ్ల కిందట మేమంతా కలిసి రోడ్డు వేసుకున్నాం. 20 ఏళ్ల కిందట కంటోన్మెంట్ బోర్డు నుంచి రోడ్ వేశారు. ఆ తర్వాత మాకు చేసింది ఏమీ లేదు. మేమంతా బోర్డుకు ట్యాక్స్ పేయర్లమే కానీ మా ప్రాంత అభివృద్ధి మాత్రం కదలడం లేదంటూ వారి మాటలు నూతన నామినేటెడ్ సభ్యురాలకి తెలియజెప్పగా మహిళా నాయకురాల్ని నేనొచ్చా, మీ ప్రాంత సమస్యలు తీర్చే బాధ్యత నాది,
ఇక నా పనితనం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ 5వ వార్డు రాధికా కాలనీ వాసులకు హామీల వర్షాన్ని నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున అందించేశారు. అండ్ మా కాలనీ ప్రాబ్లమ్స్ నేను సరిగ్గా అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆడవాళ్ళ ఇంట్లో ప్రతి విషయాన్ని గమనించి దానికి సొల్యూషన్ దానికి ఏం చేయాలన్నది ఆలోచించి చెప్తాను. కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డులోని రాధికా కాలనీలో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున పర్యటన చేపట్టారు. అనుభవజ్ఞ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి అక్కడ పరిస్థితులను కాలనీ వాసులను అడిగి తెలుసుకుంటూ పర్యటన కొనసాగింది. కాలనీ వాసులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఓ మహిళగా నామినేటెడ్ సభ్యురాలుగా తమ కాలనీకి వచ్చినందుకు కాలనీ వాసులు అభినందనలు తెలపడంతో పాటు మహిళగా మా ప్రాంత సమస్యలు అర్థం చేసుకుని తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇవి మా సమస్యలంటూ వారంతా కలిసి తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న బోర్డు సేవలు మాత్రం అంతంత మాత్రంగానే తమకు అందుతున్నాయని, 30 ఏళ్ల కిందట తమ కాలనీ నిధులతో రోడ్డు వేసుకున్నామని, అనంతరం 20 ఏళ్ల కిందట బోర్డు తరఫున రోడ్డు వేసి అప్పటి నుంచి మరలా వాటి వంకే చూడలేదంటూ తెలియజేశారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి పైపులైన్ పనులు చేయవలసి ఉందని, మహిళగా మా బాధను అర్థం చేసుకుని పనులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నట్లు వినతి పత్రాన్ని కాలనీ వాసులు అందించారు. వారి వినతి పత్రం అందుకున్న భానుక నర్మదా మల్లికార్జున్ ఇక తన సందేశాన్ని అందించారు. ఇన్నాళ్లుగా ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తన పాలనలో పనులు పూర్తి చేయించే బాధ్యత తనదని, మీరు చెప్పిన ప్రతి పనిని చేయించే బాధ్యత తనదంటూ హామీ ఇవ్వడంతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో ఈ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానంటూ హామీ అందించారు. అనంతరం పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలంటూ మౌనం వహించడంతో పాటు ఉగ్రవాదులపై ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకుని కఠినంగా శిక్షిస్తారంటూ భానుక తెలియజేశారు. సమావేశంలో కాలనీ అధ్యక్షులు ఉమశ్రీ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, సునీతా ప్రసాద్, శ్రీనిధి, నిహాల్, అసోసియేషన్ సభ్యులు విశ్వనాథం, సుగుణ, వీణా, హరీష్, రీతు, ఔల్కర్, అతిథితో పాటు పలువురు పాల్గొన్నారు. ఫుల్ ప్లేజ్గా హౌస్ ట్యాక్స్ కడుతుండ్రు కంటోన్మెంట్ బోర్డు ద్వారా కూడా మీకు అన్ని సదుపాయాలు సక్రమంగా జరగాల్సిందే. దానికి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన రోడ్లు తప్పకుండా అవి వేయిస్తాం సార్. మీ అందరు కూడా కాలనీ వాసులంతా కలిసికట్టుగా ఉన్నట్టే అనిపిస్తుంది. అలాగే ఉండండి, మాకు సపోర్ట్గా ఉండండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మెమరాండం ద్వారా అందజేయండి, తప్పకుండా మేము దానికి పరిష్కరిస్తాం. ఇన్నాళ్ళు కాస్త సైలెంట్ గా ఉన్న నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఇప్పుడు ప్రత్యేకంగా 5వ వార్డుపై దృష్టి పెట్టడంతో ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని లెక్కేసి జరగాల్సిన అభివృద్ధికి లెక్కలేస్తూ ఇక నేను వచ్చేసా, నాది బాధ్యత అంటూ హామీ ఇస్తుండడం విశేషం. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. తలసాని నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం నుండి వరంగల్ బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. తలసాని సాయి కిరణ్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వెళ్దాం. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించుకుందాం. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చలో వరంగల్ సభలో పాల్గొని విజయవంతం చేద్దాం. గజల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. భారతదేశంలో పార్టీలకు అతీతంగా ఏకమే ఉగ్రవాద వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని హనుమంతరావు తెలియజేశారు. కాశ్మీర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పలువురిని మైనంపల్లి హనుమంతరావు కలుసుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీలు రాజకీయం చేసే సమయం కాదని, మనమందరం భారతీయులమని, ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమంతరావు అన్నారు. మైనంపల్లి హనుమంతరావు వెంట శంషాబాద్ కు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబుతో పాటు ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. ఇతర దేశాలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి. తప్పకుండా మనమందరం ఏకం కావాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సత్తా చూయించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం. ఫస్ట్ అది గమనించండి. మరి అదేవిధంగా ఇది సమయం కాదు, కానీ చెప్పక తప్పట్లేదు. ప్రజల్లో ఒక డిస్కషన్ నడుస్తా ఉంది. ప్రపంచం మొత్తం కూడా సహకరించడానికి మన భారతదేశానికి సిద్ధంగా ఉంది. మరి ఆ సమయం హిందూ ముస్లిం భాయ్ భాయ్ నినాదంతో ఆ ప్రాంతం మారిపోగింది. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటూ ఐకమత్యాన్ని చాటుకుంటున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎండీ యాసిన్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రసూల్పుర, ఇంద్రమ్మ నగర్ నుండి బేగంపేట వరకు మైనార్టీ నాయకులతో కలిసి ర్యాలీని కొనసాగించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని ర్యాలీగా కొనసాగారు.
కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను బహిరంగ శిక్షించాలని ఎండీ యాసిన్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదం నశించాలంటూ దారిపొడిన నినాదాలు చేస్తూ కంటోన్మెంట్లో ఎవరూ చేయని విధంగా మైనార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఎండీ యాసిన్ ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించాలని డిమాండ్ చేశారు. हिंदू मुस्लिम हिंदू मुस्लिम का जो भाईचारा बरकरार है उसको तोड़ना चाहते हो, सियासत के नाम पे बांटना चाहते हो। अरे हम सुबह उठ के हिंदुस्तान में सारे हिंदू मुसलमान सिख ईसाई आपस में भाई भाई की तरह हम जी रहे हैं, क्यों हमारा माहौल खराब कर रहे हैं? పహల్గామాలో పర్యాటకులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ బోయిన్పల్లి సీతారాంపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి వారు కొవ్వొత్తులు పట్టుకుని జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానికుల ఆహ్వానం మేరకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు పాల్గొని పర్యాటకునిపై జరిగిన దాడిని ఖండించారు. పహల్గామాలో మరణకాండ సృష్టించిన ఉగ్రవాదులకు అంత్యస్థాయిలో శిక్షలు విధించాలంటూ బోర్డు మాజీ వీపీ జంపన్న తెలియజేయగా, కేంద్రం గుణపాఠం చెప్పాలంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలియజేశారు. సీతారాంపురం నుంచి కొవ్వొత్తులతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ర్యాలీని కొనసాగించి మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానకా మల్లికార్జున్, సాయిబాబా, స్వరూప, విజయ్, నాగభూషణంతో పాటు పలువురు పాల్గొన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పారడైజ్ సిగ్నల్ వద్ద క్యాండిల్ ర్యాలీని శనివారం రాత్రి నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ సారథ్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మ శాంతించాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, శంకర్రాజు, ఈశ్వర్, ఇమ్రాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. చలో వరంగల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం. రండి, తరలిరండి, లక్షలాదిగా తరలి వెళదాం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం. తలసాని సాయి కిరణ్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. ఈ నెల 27న జరిగే చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని కంటోన్మెంట్ సత్తా చాటుదాం. రండి, కదలిరండి, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందితో తరలి వెళ్దాం. బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. నివేదిత సాయన, కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే. మోండా డివిజన్ శివాజీనగర్ శ్రీ రంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రంగనాథ స్వామి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ రంగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అభిషేక పూజలు, చక్రస్నాన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భగవంతుని అనుగ్రహంతో భారతదేశంలో ఎటువంటి ఆలచటులు లేకుండా ప్రశాంతంగా ఉండాలని స్వామివారిని కోరుకోవటం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కొంత దీపికా నరేష్ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. స్వామివారికి నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కోలాటాలు, నృత్యాలు చేశారు. వారితో కలిసి కొంత దీపికా నరేష్ సైతం భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు. ఇటీవల మోండా డివిజన్ లోహియా నగర్ లో మై చాయిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోహియా నగర్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎంతో మంది నిరుపేదలకు ఆరోగ్య దాతలుగా మై చాయిస్ ఆర్గనైజేషన్ నిలిచిందని ఆర్డి నగేష్ యాదవ్ అన్నారు. వారి సహకారంతో పేదల బస్తీలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్డి నగేష్ యాదవ్ తెలిపారు. 2 రోజుల క్రితం జరిగిన హెల్త్ క్యాంప్ లో 400 మంది సద్వినియోగం చేసుకున్నారన్నారు. బాబురావు, మందా ప్రభాకర్, దుబాయ్ స్వామి, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం కొరకు పుట్టిన పార్టీకి తాము సైతం అంటూ నాడు ఉద్యమంలో పాల్గొంటూ పార్టీలో ఎనలేని సేవలు అందిస్తూ వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యులు నరసింహముద్రాజ్ బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు. బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతాన్ని గులాబీమయంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున మోండా డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎటు చూసినా గులాబీ తోరణాలతో మోండా డివిజన్ లో గులాబీ శోభ సంతరించుకుంది. రెజిమెంటల్ బజార్ ప్రాంతం ఎక్కడ చూసినా గులాబీ తోరణాలు ఫ్లెక్సీలతో సరికొత్త శోభను సంతరించుకునేలా నరసింహముద్రాజ్ తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు నరసింహముద్రాజ్ తెలిపారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రండి తరలిరండి, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వాడవాడలా పెద్ద ఎత్తున తరలి వెళ్లి సత్తా చాటుదాం. బీఆర్ఎస్ 25వ సంవత్సర వేడుకల్లో పాల్గొందాం. వరంగల్లో 20న నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలి వెళ్దాం. జగల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. రండి తరలిరండి, ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులంతా రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. నరసింహముద్రాజ్, జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు, మోండా డివిజన్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో టీడీపీ సీనియర్ నాయకురాలు గట్టి పద్మావతి బిజీ అయ్యారు. ఏ కార్యక్రమానైనా కంటోన్మెంట్ లో నిర్వహిస్తూ తన మార్కును బదిలీ చేసుకోలా ముందుకు సాగుతున్నారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ 8వ వార్డు బొల్లారంలో క్యాండిల్ ర్యాలీని గట్టి పద్మావతి నిర్వహించారు. ఆదర్శ్ నగర్ లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో స్థానికులతో కలిసి గట్టి పద్మావతి పాల్గొని ఉగ్రవాద దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన గట్టి పద్మావతి సభ్యత్వ నమోదు కార్డులను అందించే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి సభ్యత్వంలో పాల్గొన్న వారికి పార్టీ కార్యాలయం నుండి వచ్చిన కార్డులను గట్టి పద్మావతి అందజేశారు. 8వ వార్డులో సీనియర్ నాయకుడు కేపీ శ్రీనివాస్, జనార్దన్ యాదగిరి రాజులతో కలిసి సభ్యత్వ నమోదు కార్డులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ లో కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీలతో బెంబెలెత్తిచ్చారు. ఒకచోట అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయగా మరోచోట రేషన్ షాపుల్లో బియ్యం ప్రశ్నిస్తూ ఆకస్మిక తనిఖీతో హడలెత్తిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేటలో బస్తీ బాట కార్యక్రమాన్ని శనివారం సుచిత్ర శ్రీకాంత్ నిర్వహించారు. మెక్లాడ్గూడ చుట్టల బస్తీలో జీహెచ్ఎంసీ డీఈ మహేష్, ఏఈ శివప్రసాద్ తో కలిసి నాలా పుడుకెత్త పనులు పరిశీలించారు. పలుచోట్ల మంచినీరు లో ప్రెషర్ లో సరఫరా అవుతుందని స్థానికులు చిర్ర సుచిత్ర శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కార్పొరేటర్ ఆదేశించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని చోట్ల రేషన్ షాప్ దుకాణాలను సందర్శించి అక్కడ ఉన్న సరుకులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం అందుతున్నాయా లేదా, ఇంకెప్పుడు ఇస్తారంటూ రేషన్ షాప్ డీలర్ను అడిగి తెలుసుకున్నారు. స్వప్న, కోమల్, శ్రీనివాస్ యాదవ్, మదన్ సాగర్, ధనరాజ్, రఘు, అఫ్జల్, ప్రవీణ్, నికేష్ తో పాటు ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చిర శ్రీకాంత్లు కార్పొరేటర్ సుచిత్ర వెంట పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. రండి తరలిరండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కంటోన్మెంట్ ప్రజలకు రజతోత్సవ శుభాకాంక్షలు. ఎల్ ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ 4వ వార్డు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీగా సికింద్రాబాద్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీని నిర్వహించారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో అసోసియేషన్ సభ్యులంతా కలిసికట్టుగా కొవ్వొత్తులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి చిత్రపటానికి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మారుమ్రోగించారు. నల్లటి రిబ్బన్ల ముక్కలు ధరించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతీయులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అధ్యక్షుడు సోమా దేవేందర్ రెడ్డి సారథ్యంలో జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, మిరియాల శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, రాజు, అంజీ, చంద్రశేఖర్, మధు, సదానంద్, రవి, సత్యనారాయణతో పాటు హమాలి యూనియన్ నాయకులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।
కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ సికింద్రాబాద్ పార్షిగుట్టలో ఎంఆర్పీఎస్ యూడబ్ల్యూడీసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూ అశోక్ నగర్ నుండి పార్షిగుట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. ముష్కర్ల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. టూరిస్టుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతమొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున మాదిగ, అర్బన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పెట్టెల ఓం ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రసమల్ల బాచి, నేతాజీ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కోట్ల నిరంజన్, ఎంఆర్పీఎస్ నాయకుడు రఘు మాదిగ, తుమ్మల శివప్రసాద్, డప్పు మహేష్, వెంకటేష్, బీజేవైఎం బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు లడ్డు, సీనియర్ నాయకుడు అవోక్, రుద్ర, మణికంఠ, గణేష్, పవన్, మధు, సాయితేజ, శివ, కైలాష్, అవంతికతో పాటు పలువురు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, టెర్రరిజం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ లో కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ దంపతులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బౌద్ధనగర్ డివిజన్ ప్రజలు పాల్గొని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. నశించాలి నశించాలి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులపై ఉగ్రవాదులు విరుచుకుపడి హత్యాకాండకు పాల్పడటం దారుణమని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ కోరారు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో సరత్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ సత్తా చాటుదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు రండి, తరలి రండి, కదలి రండి. కొండాపురం మహేష్ యాదవ్, మౌంటా డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త. రోబోటిక్ న్యూరో సర్జరీలో న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ జోంగ్త్ ఐఏఎస్ ప్రారంభించారు. స్కల్ బేస్ ఎండోస్కోపీపై 2 రోజుల పాటు అంతర్జాతీయ సమిట్ ను యశోద ఆసుపత్రిలో ఏర్పాటు చేయగా దేశవ్యాప్తంగా ఉన్న న్యూరో సంబంధిత వైద్యులు వందల సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. మెదడు భాగంలో సర్జరీ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా వచ్చిన విధానాలను జూనియర్లకు వివరించడంతో పాటు నూతన టెక్నాలజీ వివరాలను సమిట్ లో వివరించారు. రోబోటిక్ న్యూరో సర్జరీ ద్వారా వైద్యం చేసే విధానానికి అతిథిగా హాజరైన క్రిస్టినా ఐఏఎస్ పరిశీలించారు. నూతనంగా వస్తున్న టెక్నాలజీ ఎంతో మేలు చేస్తుందని, ప్రభుత్వం కూడా ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, న్యూరో విభాగంలో వందలాది మంది వైద్యులను ఒక చోట చేర్చి వారి అనుభవాలను పంచుకునే విధంగా అంతర్జాతీయ సమిట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె తెలియజేశారు. గతంలో మెదడు భాగంలో సర్జరీ అంటే చాలా భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీలతో వెనువెంటనే వైద్యం అందిస్తున్న యశోద ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందంటూ వైద్యులు తెలిపారు. And while walking, I was thinking that this kind of a similar, exchange of technology would also be something that would be excellent in public healthcare. Endoscope through the keyhole, you see the whole brain. So it's not only the brain, like now the tumors which are sitting underneath. Brain kinda unna tumors, brain lopala unna tumors anni oka chinna hole petti when you take the endoscope dagara teeskoni velli without any damage to the brain. సేఫ్గా ట్యూమర్స్ అన్ని తీయవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.